ఇంకా మారా అనుడి నయోమి అన్న కాడ పైన ఒకటి అని ఉంటుంది, కింద చూడండి ఆ ఒకటికి అర్థం ఏంటి? మధురం. ఏంటిదంట చెప్పాలి? మధురం. యూప్రటిస్ అనే మాటకు అర్థం ఏంటంటే మధురం. ఏంటిదండి? మధురం. నీ జీవితం మధురంగా చేయాలని ఆ ప్రభువు యూప్రటిస్ నదిలాగా నీ వద్దకు ప్రవహిస్తూ వస్తున్నాడు. ఆయనే నిత్య జీవము కలిగిన వాడు, ఆయనే ఊట ఉబికించేవాడు, ఆయనే నీకు శక్తినిచ్చి, శక్తి లేని నీకు శక్తినిచ్చి, బలము లేని నీకు బలమునిచ్చి, ఆయన బలాఢ్యమైన కార్యములు నీ ద్వారా ఆయన చేయించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. రెండు, నిన్ను ఉబ్బుకు ఊటగా ఉంచాడు. అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా నిన్ను మార్చాడు. ఉపయోగం లేని నన్ను, ఉపయోగం లేని నిన్ను ఆయన ఉబికేటట్లుగా మార్చాడు. మూడవదిగా, శక్తి లేని మనకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, ఊట ఉబికే వ్యక్తిగా నిన్ను మార్చాడు. శక్తి ఆయన శక్తి, ప్రభు శక్తి నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అనేక మందికి మధురంగా మార్చబడాలి. అనేక మందికి నువ్వు ఎలా మార్చబడాలి? మధురంగా మార్చబడాలి. మార్చబడదామా? మార్చబడ్డామా? మార్చబడ్డామా? మార్చబడదామా? మార్చబడ్డామా? మార్చబడదామా? నా మాట అర్థమైంది మీకు? మార్చబడితే సంతోషం, మార్చబడకపోతే మార్చబట్టడానికి ప్రభు నిన్ను ఈ సభల ద్వారా ఆయన ఇష్టపడుతున్నాడు. తలలు ఉంచండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరులకు తండ్రి, ఏదోను తోట ప్రపంచానికి సాదృశ్యంగా ఉందయ్యా. ఈ ఏదోను తోట ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రపంచంలో 4 దిక్కులున్నాయి. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణపు దిక్కు, 4 దిక్కులున్నాయి. ఈ 4 దిక్కులలో 4 నదులుగా ఈనాటి నీ పిల్లలను మీరు సిద్ధపరిచి, మొదటి నది నిత్య జీవం ఇచ్చే నదిగా, రెండవ నది ఊట ఉబికే నదిగా, మూడవ నది నీ శక్తిని పుంజుకొని, నీ బలమును పుంజుకొని నీ పరిచర్య చేసే వారంగా, 4వ నది అనేక మందికి మాధుర్యముగా మారావలే